హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా ఈరోజు సాగుతుంది. అలాగే బంధువులతో మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు తమ సంతానం పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సర్దుబాటు కాగలవు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఈరోజు ఏ ఆలోచన చేసినా వాటికి కార్యరూపం అనేది వస్తుంది. ఇక మేషరాశి వారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి సకాలంలో డబ్బు చేతికి అందడం వలన రుణాలను కూడా తొలగించుకోగలుగుతారు. అలాగే బంధువుల ప్రేమాభిమానాలను కూడా ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఎదురులేని పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే వీరి యొక్క సమర్థతపై ఉన్నతాధికారులు కూడా ప్రశంసిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ఈరోజు కృషి ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.